ఏమేమి ఇవ్వచ్చు అనుకుంటారు ఇప్పుడున్న ఉచితాలలో? అంటే గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం మీకే నేను మీ టీవీకే ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పిన. కేవలం విద్య, వైద్యం ఇక ఏది ఫ్రీ ఇయ్యద్దు. ఏది ఇయ్యొద్దు ఇగ. ఏది ఫ్రీ అంటే ఇయ్యద్దు. పెన్షన్లు కూడా ఇవ్వద్దా? ఏది ఫ్రీ ఇయ్యద్దు. పెన్షన్లు అంటే ఓల్డ్ ఏజ్ కాబట్టి వాళ్ళు కొంతమంది ఫ్యామిలీస్ నుంచి నిరాదరణకు గురైండ్రు. నిరాదరణ కంటే ఇవి వాళ్ళకి కొడుకులు పట్టించుకోకపోవడం, పట్టించుకోకపోవడము, బిడ్డలు వాళ్ళకు పట్టించుకోకపోవడం. నిజంగా షుగర్ ఎక్కువైతే తీసుకుపోయి హాస్పిటల్ చూపించకపోవడము, హ్మ్. బీపీ ఎక్కువైతే చిన్న చిన్న వాటికి కూడా పట్టించుకోకపోవడము, వాళ్ళ సొంతంగా ఇప్పుడు వాళ్ళు సంపాదించే స్థితిలో లేరు, అవును. పేదవాళ్ళు. కాబట్టి పిల్లల మీదనే ఆధారపడాలి. హ్మ్. వాళ్ళు నిరాధారణకు గురవుతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళకు కొంచెం మేరకు సపోర్ట్ చేస్తే ఓకే. తప్పేం లేదు. ఓకే. సో కాబట్టి అటువంటి వాళ్ళకు ఇవన్నీ చూడాలి. చూసి ఏది నిజంగా ప్రజలకు అవసరమో అదే ఇవ్వాలి. ఓకే. ఏది పడితే అది ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఉచితం ఇస్తాం, ఇది ఉచితం ఇస్తాం, అది ఉచితం ఇస్తాం అని చెప్పి సాధ్యపడుతుందా ఇదంతా? అంటే సాధ్యం ఒక చేసుకోవాలి. పొలిటీషియన్ కి. సాధ్యం చేసుకోవాలి. ఆ. రాజకీయ నాయకులందరూ, ప్రాంతీయ పార్టీలందరూ ఒకసారి ఒక దగ్గర కూర్చోవాలి. జాతీయ పార్టీలతో సహా కూర్చోవాలి. ఆ. మేము ఈ ఎన్నికల్లో ఉచితాలు ఇవ్వము, ఆ. ఇచ్చేది ఒక పరిమితంగానే ఇస్తాం, మేము ఇంతే పరిమితి ఇస్తాం, మీరు కూడా ఇంతే పరిమితి ఇవ్వాలి, ఇంతకన్నా ఎక్కువ ఇవ్వద్దు అని చెప్పి కూర్చోవాలి. హ్మ్. కూర్చొని ఒక అండర్స్టాండింగ్ రావాలి. దేశ రాజకీయాల్లో మార్పు రావాలి. రాజకీయ నాయకుల ఆలోచన విధానంలో మార్పు రావాలి.